అందరికీ నమస్తే అండి. నాకు ఈరోజు మార్నింగు ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. నా వాట్సాప్ నెంబర్ చాలామంది దగ్గర ఉంది కదా. ఒక డిఎస్సి యాస్పిరెంట్ ఒక అమ్మాయి పేరు దివ్య. నేను పేరు మార్చాను, ఒరిజినల్ పేరు అది కాదు. ఎందుకంటే ఒరిజినల్ పేర్స్ మనం బయట పెట్టకూడదు కాబట్టి, పేర్లు మనం బయట పెట్టకూడదు సందర్భాన్ని బట్టి. డిఎస్సి యాస్పిరెంట్ చాలా పూర్ ఫ్యామిలీ. తినడానికి ఒక పూట గడవడం కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుందంట. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మాది చాలా పూర్ ఫ్యామిలీ, అసలు తినడానికి కూడా తిండి లేని పరిస్థితి సార్. ఆ స్థాయి నుంచి కష్టపడి మా ఫ్యామిలీని పోషించుకుంటూ బీఈడీ నేను కంప్లీట్ చేసి టెట్ కూడా క్వాలిఫై అయ్యాను సార్. నెక్స్ట్ అప్పు చేసి కోచింగ్ తీసుకొని ఇంట్లో గడుపుతున్నాను. ఈ డిఎస్సి కోసం సెప్టెంబర్లో నేను జాబ్ మానేసి కోచింగ్ తీసుకుంటున్నాను. చూడండి ఒక అమ్మాయి పరిస్థితి ఎలా ఉందనేది. ఆ అమ్మాయి ప్రైవేట్గా చదువుకుంటూ ఇంట్లో కుటుంబాన్ని పోషించుకుంటూ పూట గడవని పరిస్థితుల్లో ఆ అమ్మాయి టెట్ క్వాలిఫై అయింది. సో ఇప్పుడు డిఎస్సికి సెప్టెంబర్ నెల నుంచి కోచింగ్ తీసుకుంటుంది, జాబ్ మానేసి అప్పు చేసి. సో నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవాడిని, మానేశాను. అప్పటి నుంచి జాబ్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. నోటిఫికేషన్ వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు డిగ్రీలో 45% పెట్టేసరికి నాకు చావు ఒక్కటే మార్గం అనిపిస్తుంది సార్. చాలా కష్టాల్లో ఉన్నాను. నేను గవర్నమెంట్ కాలేజీలో చదివాను. 43% మార్కులు నాకు డిగ్రీలో వచ్చాయి. సో నేనేం చేయాలి, నాకు సొల్యూషన్ ఏంటని ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది. నిజమే, కొంచెం బాధ అనిపించింది. టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి కోసం ఒక 6-7 నెలల నుంచి జాబ్ మానేసి ప్రిపేర్ అవుతుంటే ప్రభుత్వం అనూహ్యంగా 45% రూల్ పెట్టడం ఏంటి? గతంలో ఈ రూల్ లేదు. గతంలో ఈ రూల్ ఉందా అంటే లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారు. నాకు ఇదే తరహా స్టోరీలు ఈరోజు మార్నింగ్ నుంచి చాలామంది పెట్టారు. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ డిఎస్సి యాస్పిరెంట్. 2008 నుంచి ఇప్పటి వరకు జరిగిన డిఎస్సి ఎగ్జామ్స్లో ఎప్పుడూ డిగ్రీ పర్సంటేజ్ అడగలేదు. బట్ ప్రజెంట్ డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 45%, ఓసీ వారికి 50% అడుగుతున్నారు. అసలు మాకు బీఈడీ చేయడానికి, టెట్లు రాసుకోవడానికి ఇప్పుడు పర్సంటేజ్ అడగకుండా అవకాశం ఇచ్చారు. అప్పుడు అవకాశం ఇచ్చారు, కానీ ఇప్పుడు పర్సంటేజ్ అడుగుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నారు. సో ఇట్లాంటి నాకు ఒక 100 మెసేజ్లు ఉన్నాయి, మార్నింగ్ నుంచే వచ్చాయి. నేను అవన్నీ చదవలేను, కానీ మీకు సమస్య అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో ఒక ఖచ్చితమైన రూల్ పెట్టింది. డిగ్రీ పీజీల్లో మార్కుల పర్సంటేజ్లు పెట్టింది సామాజిక వర్గాల వారీగా. అది ఇక్కడ సమస్యగా మారింది. టెట్ క్వాలిఫై అయ్యి దాదాపుగా 2-3 ఏళ్ళ నుంచి డిఎస్సి కోసం, దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం వెయిట్ చేసి కోచింగ్లు తీసుకొని ఇప్పుడు అనూహ్యంగా ఈ రూల్ పెట్టేసరికి చాలామంది అన్యాయానికి గురవుతున్నారు. దాదాపుగా 8-9 లక్షల మంది. ఎందుకు ఆ నెంబర్ ఎలా చెప్పగలమంటే, సాధారణంగా ఎస్సీలు, ఎస్టీలు, పేదలు, బీసీలు వాళ్ళు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనేగా చదువుతారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఒక స్టేజ్కి వెళ్ళాక డిగ్రీ వరకు వెళ్ళిన తర్వాత చాలామంది ప్రైవేట్గా చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది తప్పనిసరిగా చదవాల్సిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంట్లో పనులు చేసుకుంటూ చదివే వాళ్ళు ఉంటారు. మాకు డిగ్రీలో మార్కులతో పని కాదు, మాకు సబ్జెక్ట్తో పని చదివే వాళ్ళు ఉంటారు. సో అట్లా కొంతమందికి మార్కులు తక్కువ రావచ్చు, లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళలో మెచ్యూరిటీ పెరిగి డిఎస్సి కోసం, టెట్ కోసం ప్రిపరేషన్లో మంచి ప్రతిభావంతులుగా మారవచ్చు. సో ఇక్కడ ఒకటి పేదరికం కారణంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో చదువుకున్న వర్గాలు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు నష్టపోతున్నారు, అన్యాయానికి గురవుతున్నారు. సో ఇప్పటి వరకు లేని రూల్ ఇప్పుడు ఎందుకు పెట్టాలి? మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం దాదాపుగా 20 లక్షల మందికి పైగా వెయిట్ చేశారు. ఎందుకంటే ఎప్పుడో 2018లో చివరగా వచ్చింది. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, కానీ 5 ఏళ్లలో నోటిఫికేషన్ ఇవ్వలేదు. 2024లో ఎన్నికలకు ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ అది నామకే వస్తే ఏదో ఎలక్షన్ స్టంట్గా ఇచ్చారు. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం చేశారే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 10 నెలలు పట్టింది. తీరా ఇన్ని ఆశల మధ్య, ఇన్ని అంచనాల మధ్య వచ్చిన నోటిఫికేషన్లో ఈ రూల్ పెట్టేసరికి చాలామంది బాధపడుతున్నారు, చాలామంది ప్రాక్టికల్గా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ రూల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? డిగ్రీలో 45% మార్కులు వచ్చిన వాళ్ళకి డిఎస్సిలో అర్హత సాధించలేరా? ఏమో సాధిస్తారేమో. వాళ్ళు గడిచిన ఏడాది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలుగా వాళ్ళు నేర్చుకున్నది ప్రతిభావంతులుగా మారారేమో కదా. సో అవకాశం ఇవ్వడంలో తప్పేముంది? డిగ్రీలో 45% రాకపోతే మీరు డిఎస్సి రాయకూడదంటే అదేం పాపం, అదేం తప్పు? సో ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించాలి. సో ప్రభుత్వం బహుశా
ఇక్కడే ఒక 8-9 లక్షల మందిని ఆపేద్దాం, అప్లై చేయకుండా ఆపేద్దామని ప్రభుత్వం అనుకుందాము. సో అది దానివలన ప్రభుత్వానికి వనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. వీళ్ళకి తప్పు తప్ప, వీళ్ళకి అన్యాయం జరగడం తప్ప. పైగా గతంలో లేని రూల్ ఇది. సో ఇటువంటి నిబంధనలు తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వాలు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే డిఎస్సి సంవత్సరం ఇచ్చారనుకోండి బాధ లేదు, లేదా 2 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చారనుకోండి బాధ లేదు. కానీ ఇప్పుడు దాదాపుగా 7 ఏళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్, లక్షలాది మంది ఎదురు చూస్తున్న నోటిఫికేషన్. వాళ్ళు ఎంతోమంది ఆశలు పెట్టుకొని కడుపు ఖాళీ చేసుకొని ఒక పూట తిండి మరి తింటూ ఒక పూట తిండి మానుకొని ఎక్కడెక్కడో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో ఈ టైంలో మీరు పనికిరారు, మీరు అప్లై చేయొద్దు, మీరు అనర్హులు అనే రూల్ తీసుకురావడం వలన అన్యాయం చేసినట్టే, పొట్టగొట్టినట్టే, భవిష్యత్తును నాశనం చేసినట్టే. సో ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం 1-2 సార్లు ఆలోచించుకుంటే బెటర్. మరి ప్రభుత్వం ప్యూర్లీ యాస్పిరెంట్స్ని తగ్గించేద్దామని, పోటీని తగ్గించేద్దామని బహుశా ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. కానీ అది కరెక్ట్ కాదు. ఒకసారి మరి ప్రభుత్వంలో మేధావులు, పెద్దలు ఎవరి సలహా ఇచ్చారో కానీ, ఎవరి సలహా పాటించారో కానీ ఒకసారి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆలోచించుకుంటే బెటర్. థ్యాంక్ యూ.